పిల్లగాడు పాపం బీటెక్ అయిపోయింది, గరీబుల పిల్లగాడు బీటెక్ అయిపోయింది. ఏ పని గురించి అని హైదరాబాద్ వేయండు, వైజాగ్ అని ఆట అని ఇట అని తిరిగి 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 పాపం 2-3 సంవత్సరాలు తిరిగాడు. ఎక్కడికి పోయినా ఓ 10,000 12,000 ఇస్తాడు. ఆ 10-12,000 అక్కడ రూమ్ రెంట్కు ఆయనకే సరిపోతలేదు. అట్లా అట్లా తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అలా నాన్నడు ఏమైంది బిడ్డ, మరి ఇట్లయితే ఎట్లా మనం ఎట్లా పోతాం అది అంటే ఆ పిల్లగాడు నా దగ్గరికి వచ్చి బాబు మరి ఏం సంగతి, నేను ఇట్లా పోయినా హైదరాబాద్ పోయినా అటు పోయినా ఎక్కడైనా 10-12,000 ఎక్కువ అవుతుంది, నాకు రూమ్ కొను భోజనానికే సరిపోతలేవు, ఏం చేయాలి అని అడిగాడు. మరి ఏం చెప్తావు బిడ్డ, నీకు జాబ్స్ గిట్లా ఇప్పుడు కండక్టర్ జాబ్స్ అవి పడితేనే అప్లై చేసినా కానీ అవి రావట్లేదు కదా, సరే అప్లై చేస్తూనే ఉండు, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, నా దగ్గర 1,00,000 రూపాయలు అన్నాడు. సరే 1,00,000 రూపాయలు ఉంటే ఉండని, నువ్వు పని చేయడానికి ఏ పని అయినా చేస్తావా, లేకపోతే సిగ్గుపడి పని నేను చెయ్యను ఇది వర్కర్ పని కదా అట్లా ఏమన్నా ఫీల్ అవుతావా, అలాంటిది ఏం లేదు అన్నాడు. సరే నీకేమన్నా వంట గురించి కానీ ఛాయ్ గురించి టిఫిన్ల గురించి ఏమన్నా తెలుసా, ఆ మమ్మీ చేయంగా నేను అప్పుడప్పుడు పోయి చేస్తూ వచ్చా, సహాయం చేస్తా, ఛాయ్ పెడతా, ఇడ్లీ అవి అయితే చేస్తాను. సరే అన్న తర్వాత నువ్వు ఏం చెయ్యకు, ఫస్ట్ రోజు ఏంది తిరిగిరా, ఊళ్ళో తిరిగిరా, ఈ సిటీ తిరిగిరా, జనాలు ఫ్లో ఉన్న రోడ్ ఏదో చూసుకో, ఒక మంచి చెట్టు చూసుకో, ఆ చెట్టు కాడ ఏమైనా చెట్లు ఉంటే కొద్దిగా సాఫ్ చేసుకొని ఉంచుకో, దొప్పుడు బండి ఒక్కటి తీసుకో, రోజుకు ఒక 50 రూపాయలు పెడితే కిరాయికి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఏది కొనకు, 50 రూపాయలు పెట్టి తీసుకొని ఒక 10 ప్లేట్లు ఇడ్లీ, ఒక 10 ప్లేట్లు పూరి, ఒక 10 ప్లేట్లు వడ చేసుకొని చట్నీ చేసుకొని పోయి ఆడబెట్టుకో, నువ్వే ఒక్కనివే పోయి ఇంటికాడ మీ మమ్మీని కలిసి చేసుకొని పోయి పెట్టుకో. ఆ రోజు ఏంది బాబుకి ఇక్కడున్నావు అని 4 అడుగుతారు, తింటారు, తినేకాడ తింటారు, మిగిలిన ఏం చేయి మీకు సరిపోయేటట్టుంటే మీరు తిన్నుంటే, లేదంటే ఏదన్నా పక్కకు పిల్లలు ఆశ్రమాలు అవి ఉంటే వాళ్ళకి కొండవి ఇచ్చేసేయి. 2వ రోజు మళ్ళీ తీసుకపో, మళ్ళీ పెట్టు. అట్లా ఒకవేళ నువ్వు తీసుకుపోయినా అయిపోయినాయి అనుకో, రేపు ఇంకొక 5-5 ప్లేట్లు ఎక్కువ చేసి తీసుకపో. అట్లా ఓ 1 నెల రోజులు గడిచింది అనుకో, 1-2 నెలల దాకా పెద్ద గిరాకీ కాదు, అయితే లేదు. దానికి ఒక ట్రిక్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, బయట ఎంత 40 రూపాయలు నడుతుంది, నువ్వు 30 రూపాయలే పెట్టి అట్లా కొద్ది రోజులు చూడు, కొద్దిగా ఫ్లో అయింది, 2 ప్లేట్లకు 35 రూపాయలయా అని పెట్టు, గిరాకీ బరాబర్ అయితే 10 రూపాయల గురించి 2 ప్లేట్లు పోతాయి. 2 ప్లేట్లు అయితే అక్కడ 40 రూపాయలకు ఒక ప్లేట్ అమ్మింది ఒకటి, నువ్వు 70 రూపాయలకు 2 ప్లేట్లు అమ్మింది ఒకటే, ఎందుకంటే అది ఇంట్లో కవర్ అవుతుంది. తీసుకుపోయే వ్యక్తి కూడా ఆయనకు కూడా లాభమే, ఓ ప్లేట్ తింటాడు, ఓ ప్లేట్ తీసుకుపోతాడు ఇంటికి. కాబట్టి నువ్వు ఇట్లా 1, 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాత ఏం చేయాలన్నది నీ మైండ్గా దొరుకుతుంది. అప్పుడు నువ్వే నాకు సలహా చెప్తావు, మళ్ళీ అంకుల్ ఇట్లయితే బాగానే ఉన్నదని అంటే అప్పుడు ఆ బండి కొనుక్కుంటావు, అదే బండిలో కింద 2 వాటర్ క్యాన్లు మీద నుంచి టిఫిన్ పట్టుకొని పోతావు, ఎలా తీసుకుంటావు. అట్లా ఇంకా కొద్దిగా మంచిగా అయింది అనుకో, ఒక ఆటో తీసుకో, సెకండ్ హ్యాండ్ ఆటో, ఒక 50,000 పడితే సెకండ్ హ్యాండ్ ఆటో వస్తుంది, అది తీసుకొని నువ్వు ఎక్కిపోవచ్చు, సామాన్లు పోతాయి, మంచిగా పెట్టుకోవచ్చు. నువ్వు పొద్దున 10-10:30 వరకు ఉంటే చాలు, మళ్ళీ సాయంత్రం ఏమన్నా మిర్చేసంటే చేసుకొని పో. ఏం చెయ్యాలన్నది ఒక్కసారి నువ్వు రంగంలో దిగిన తర్వాత నీకే తెలుస్తుంది. కానీ అడ్డ మాత్రం గిరాకీ అయినా కాకపోయినా అడ్డం ఆడవద్దు. ఎందుకంటే ఒక్కసారి ఆడ ఉన్న తర్వాత వీళ్ళు వచ్చే మోపుకు నువ్వు ఈ గిరాకీ అయ్యే మూమెంట్లో నువ్వు అడ్డం ఆడిసినావు అనుకో, మళ్ళీ ఇంకొక అడ పెట్టినా గంతే అవుతుంది, ఇక ఎప్పటికీ నువ్వు తిరుగుడే అవుతుంది. కాబట్టి గిరాకీ అయినా కాకపోయినా అక్కడనే ఉండు, బరాబరి గిరాకీ అవుతుంది. 2 నెలల తర్వాత మళ్ళీ నువ్వే వచ్చి నాకు చెప్తావు, నాకే సలహా చెప్తావు, ఇట్లయితే బాగుంటుందని, అట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పి పంపించిన. ధన్యవాదాలు.